తాడిపత్రిలో పచ్చమూక రెచ్చిపోయింది. విధ్వంసకాండతో భయభ్రాంతులకు గురి చేస్తుంది. పోలింగ్ రోజు మొదలైన ఎల్లో రౌడీయిజం రోజు రోజుకు పెరిగిపోతుంది. జేసీ అనుచరులు బీభత్సం సృష్టిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలపై రాళ్లదాడితో రెచ్చిపోయారు టీడీపీ కార్యకర్తలు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పచ్చ ముఠా హింసాకాండ ఆగడం లేదు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల ఆగడాలు శృతిమించాయి. పెద్దారెడ్డి ఇంటిపై రాళ్లదాడికి టీడీపీ కార్యకర్తలు తెగబడ్డారు. అడ్డొచ్చిన పోలీసులపైన పచ్చ మూకలు రాళ్లు విసిరారు. తాడిపత్రి అర్బన్ సీఐ మురళీకృష్ణ తలకు రాయి తగలడంతో గాయపడ్డారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. తాడిపత్రిలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఎస్పీ రామకృష్ణ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. తెలుగుదేశం వర్గీయుల పట్ల మెతక వైఖరి అవలంబించడాన్ని ఆయన తప్పుబట్టారు. మేము ఏం చేసినా చెల్లుతుంది అది. అయ్యా చట్టం అనేది ఒకటి ఉంది, దాని పరిధిలో అందరూ లోబడే నడుచుకోవాలి తప్ప చట్టాన్ని వ్యతిరేకించి నడుచుకోవడం జరిగే పని కాదు. మిస్టర్ రామకృష్ణ గారు, నేను అందరి గురించి కూడా నాకు తెలుసు. నువ్వేందో నీ కథ ఏందో లెక్కాచారం చెప్పేటప్పుడు లెక్కాచారం చూసుకున్నాం అంతే తప్ప ఏదో మా దగ్గర అధికారం ఉంది మేమేది చెప్తే అది జరుగుతుంది అనుకుంటే అది పొరపాటు. నిజానికి అనంతపురం జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాగిరి అనంతం. తాడిపత్రిలో ఆయన ఖద్దరు చొక్కా వేసుకున్న రౌడీలా కనిపిస్తారు. ప్రత్యర్థులే లక్ష్యంగా పచ్చ మూకల్ని ఉసిగొల్పుతారు. అందుకు నిదర్శనమే తాడిపత్రి రాళ్లదాడి ఘటనలు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై అనేక కేసులు ఉన్నాయి. ఇప్పటికే ఆయనపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. BS4 వాహనాల కొనుగోళ్లలో అక్రమాలపై కేసు నమోదు చేశారు అధికారులు. ఏకంగా 38 కోట్ల గోల్మాల్ జరిగినట్లు ఈడీ గుర్తించింది. జేసీ ప్రభాకర్ రెడ్డి తప్పుడు ఆధారాలతో 104 బస్సులు కొన్నట్లు ఆధారాలు సైతం సేకరించింది ఈడీ.